పేమెంట్ ఉంది. డబ్బు చాలకపోతే నాన్నగారు బయట నుంచి 50,000 రూపాయలు అప్పు తెప్పించారు. ఇవాళ మొదలారి గారు ఇక్కడికి వచ్చారు. ఆయన డబ్బు కట్టాలి. అందులోంచి 50,000 రూపాయలు వీళ్ళిద్దరు తీసుకున్నారు. ఇప్పుడు మొదలారి గారు ఎలా కట్టాలి? ఏమిట్రా మీరు నిన్న మొన్నటి దాకా బానే ఉన్నారుగా, ఇప్పుడు ఏమొచ్చింది మీకు? పెళ్ళాలు వచ్చారు. అమ్మాయి, ప్రతి విషయంలో నేను ఉన్నానంటూ నువ్వు కలగ చేసుకోకు. ఇది వాళ్ళ షాప్ వ్యవహారం. అదే షాపు ఎవరి వ్యవహారం? మీ పెద్ద కొడుకు వ్యవహారమేనా? గౌతమి, ఎందుకు అత్తయ్య గారు ప్రతిదానికి నా మీద విరుచుకు పెడతారు? షాపులో హక్కు మీ పెద్ద అబ్బాయికి ఒక్కరికే ఉందా అని అడిగాను. ఒక్కరికే ఎందుకుంటుందక్క? అందరికీ సమానంగానే హక్కు ఉంటుంది. సమానంగా హక్కున్నప్పుడు ఓ 25,000 రూపాయలు వాడుకోవడం తప్ప? చూడు గౌతమి, ఇప్పుడు తప్పప్పుల గురించి న్యాయాల గురించి ఎవరు విచారించడం లేదు. అవసరం గురించి మాట్లాడుతున్నాను. అన్నమాట ప్రకారం ఈ రోజు డబ్బు కట్టకపోతే పరువేను దక్కుతుందా? మేం టీవీ కొనుక్కోవడం వల్లనే మీ పరువు పోతుందా? అమ్మాయి, వాడు మాట్లాడుతున్నదేమిటి, నువ్వు అంటున్నదేమిటి? ఏంటమ్మా నువ్వు ప్రతిదానికి దాని మీద లేస్తావు? నోర్వి, వాడిది నోర్వేయాలి. హరి, ఏ నీ పిల్ల మా పిల్ల పిల్లగారా? లేకపోతే వాళ్ళకి టీవీ చూడాలని సరదా ఉండదా? 25,000 కోసం ఇంత రాత్రం చేస్తావా?